హాయ్ గాయ్స్, ఐమ్ మాహి. మా బ్రదర్ మీకు ఈ ఛానల్ గురించి అంతా చెప్పాడు కదా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మీకు పిల్లలు ఎంతగానో ఇష్టపడే మోడలింగ్ క్లేని తయారు చేయటం ఎలాగో నేర్పిస్తాను. ఇది గణేష్ చతుర్థికి, అలాగే దసరాకి గణేష్ అలాగే దుర్గాదేవిని ప్రతిమలు చేసేందుకు తోడ్పడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గాయ్స్, ఐమ్ మాహి. మా బ్రదర్ మీకు ఈ ఛానల్ గురించి అంతా చెప్పాడు కదా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మీకు పిల్లలు ఎంతగానో ఇష్టపడే మోడలింగ్ క్లేని తయారు చేయటం ఎలాగో నేర్పిస్తాను. ఇది గణేష్ చతుర్థికి, అలాగే దసరాకి గణేష్ అలాగే దుర్గాదేవిని ప్రతిమలు చేసేందుకు తోడ్పడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు ఆయిల్. నేను కొబ్బరి నూనె తీసుకున్నాను, మీరు ఏ నూనె తీసుకున్నా మీ ఇష్టం. 1 కప్పు సాల్ట్, 1 కప్పు వాటర్. ఇది మెజరింగ్ స్పూన్. ప్లేట్. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. స్పూన్తో కలుపుకుంటారు, కానీ చేత్తో కలుపుకుంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. బై ద వే, మీరు కామెంట్స్లో ఏ క్వశ్చన్ పోస్ట్ చేసినా మేము ఆన్సర్కి ఆ వీడియోని పోస్ట్ చేస్తాం. సరే, ఇప్పుడు మనం 1/2 కప్ ఆఫ్ సాల్ట్ తీసుకుందాం. 1/2 కప్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఛానల్ గురించి వస్తే, మీరు అడిగిన దాని ప్రకారం గార్డెనింగ్, గేమింగ్, పెయింటింగ్, కుకింగ్ వంటి ఎన్నో వీడియోస్ చేస్తాం. ఇప్పుడు కలుపుకుందాం. తర్వాత దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం. నాకైతే మొత్తం పిండికి 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ పట్టింది. ఇప్పుడు మాత్రం నేను 1 స్పూన్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. తర్వాత వీడియోలో ఇంకా స్పూన్స్ యాడ్ చేస్తాను, మీరు దాన్ని చూడొచ్చు. ఇది నా ఫస్ట్ వీడియో. నాకు కొంచెం కెమెరా షై ఉంది. మీరు లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇదిగోండి, లాస్ట్కి మనకి తయారైపోయింది. చూసారా అండి ఎంత పాలిమర్గా ఉందో? దీని డ్రైనెస్ని ప్రివెంట్ చేయడానికి నేను ఆయిల్ వాడుతున్నాను. నేను దీన్ని సింగిల్ యూస్ కోసం తయారు చేస్తున్నాను, అందుకే నేను ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీరు సెవరల్ యూస్ కోసం తయారు చేసుకోవాలనుకుంటే మీరు దీంట్లో వ్యాస్లిన్ యూజ్ చేసుకోవచ్చు. నేను ముందుగానే క్లే చేసుకున్నాను. ఇది నా సెకండ్ టైం క్లే. ఇప్పుడు మనం క్లేకి కలర్స్ని అప్లై చేద్దాం. నేను లాస్ట్లో వినాయకుడి విగ్రహం చేశాను, కానీ అది ఫెయిల్ అయింది. కాబట్టి మీరు కామెంట్స్లో షేర్ చేస్తే మా బ్రదర్ మీకు వినాయకుడు లేదా లక్ష్మీదేవి విగ్రహం చేయడం కూడా నేర్పిస్తాడు. అది దుర్గాదేవి అయినా లేదా ఏ దేవుడిదైనా చేసి చూపిస్తాడు. దేవుడు మాత్రమే కాదు, ఏ జంతువు అయినా చేసి చూపిస్తాడు. కానీ మీరు చేయాల్సింది ఒకటి, ఒక్క కామెంట్ చాలు మాకు. ఆ కామెంట్స్తో మేము ఏ దేవుని చేయమన్నా ఏంటి చేయమన్నా చేస్తాం. ఆ ఒక్క కామెంటే మాకు విలువైనది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ నోట్బుక్ ఛానల్. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మా బ్రదర్ని చేసిన వినాయకుడి ప్రతిమలు కూడా చూపిస్తాను. నేను చేసిన వినాయకుడిని కూడా చూపిస్తాను. నా వినాయకుడి బొమ్మ అంతగా బాగుంది, కాబట్టి మీరు కామెంట్స్లో పెడితే మా బ్రదర్ వినాయకుడు చేసేది మీకు పోస్ట్ చేస్తాను.
Okay, bye. Please like, share and subscribe to our Dot Book channel. Bye.